హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్లో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. గాయస్, ఈ విషయాలు ఏంటంటే కొన్ని మీకు చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే మా ఊర్లోని హౌస్లో కొన్ని వ్లాగ్ చేయడం జరిగింది. రోడ్డు ఎలా ఉంటుంది, మా వాతావరణం ఎలా ఉంటుంది, మాకు ఎట్లా ఉంటుంది, ఈ హౌస్ల చుట్టూ ఎలా ఉంటుంది, రోడ్డు పక్కన ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలోని క్లారిటీగా మీకు చూపించబోతున్నాను. గైస్, వాతావరణం అయితే ప్రజెంట్ చల్లగా ఉంది. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇళ్లలో కూడా లేరు, కొంతమంది అయితే అలుకుతూ ఉన్నారు. ఎర్లీగా వ్లాగ్ చేయడం జరిగింది. అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించేసరికి వ్లాగ్ చేయడం జరిగింది. చాలా మంది బ్రష్ చేసుకుంటున్నారు, చాలా మంది ఇప్పుడే వేకప్ అయ్యారు. చాలా ఇలా అనమాట. చాలా చిన్న గ్రామమే, కానీ కొన్ని హౌస్లు చూపించడం జరిగింది. ఇలా ఉంటాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చూడడానికి. చాలా ఇది అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లొకేషన్. ఇవన్నీ కూడా అరటి చెట్లు. ఇలా అరటి చెట్లు మా ఊర్లోనే చాలా బాగా నాటుకుంటాము, ఓడుచుకుంటాం. గాయస్, ఇలా బ్యూటిఫుల్గా ఉంటాయి. గాయస్, ఊరైతే చాలా చిన్నదే, కానీ హౌస్లు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. ఊరు చాలా చిన్నదే, కానీ వేరు ఉండటం వల్ల చాలా కొంచెం డిస్టెన్స్ ఉండటం వల్ల కొంచెం హౌస్లు కూడా అక్కడక్కడ కనబడ్డావు అనమాట. ఒక దాంట్లో ఉన్నట్టు ఒక దాంట్లో లేనట్టు కనబడతాయి. చిన్న హౌస్లే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా అయితే ఇది స్మార్ట్గా ఉంటాయి అనమాట. మట్టిళ్ళే కొంతమంది మామూలు సిమెంట్ ఇళ్ళు అనమాట ఇలా నిర్మించుకొని వాళ్ళ నివాస గృహాన్ని అలా నడిపించుకుంటున్నారు. గాయస్, ఏంటంటే మా ఊరు చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ ప్లేస్ అనమాట. లొకేషన్ బాగుంటుంది. క్లైమేట్ కూడా ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఇలా అనమాట. ఇల్లు ఎదురుగా కుళాయిలు ఉంటాయి, వాటర్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇలా గైస్, మా జీవన విధానం ఇలా ఉంటుంది. మా జీవన మనుగడ అనేది ఇట్లా ఉంటుంది మన గ్రామంలోని. ఇదంతా ట్రైబల్ అనమాట. మాకు కొండలు ఉంటాయి, కోనలు ఉంటాయి. ఇలా పల్లెటూరు అనేది ఈ విధంగా ఉంటుంది. చిన్న చెట్లు ఉంటాయి, పెద్ద చెట్లు ఉంటాయి. ఏంటంటే మా గ్రామం ఎదురుకన్నా చిన్న రోడ్ ఉంటుంది. పెద్దగా అయితే డెవలప్ అవ్వలేదు మా గ్రామము. ఇలానే హౌస్లు ఉంటాయి. ఇలాంటి కల్చర్, ఇలాంటి వాతావరణమే, ఇలాంటి చెట్లు, ఈ వాతావరణం, ఇవన్నీ ల్యాండ్స్ కూడా ఇట్లానే ఉంటాయి. గ్యాస్, అక్కడికక్కడ చాలామంది ఇల్లు ఎదురుగా కానివచ్చు, చిన్న గరువులు కానివచ్చు, కొన్ని పంట ఏదంటే కూరగాయలు పండిస్తూ ఉంటారనమాట. టమాటా కానివచ్చు, వంకాయ కానివచ్చు, ఇలా చాలా చిగుళ్ళు కానివచ్చు, అనేక రకమైనటువంటి కూరగాయలు పండిస్తూ ఉంటారు. పెద్దగా అయితే ఏమీ లేదు, కానీ గైస్ చాలా ఫ్రెష్గా సాటిస్ఫైగా ఉంటాము. యాక్చువల్గా బయట ప్రపంచం అయితే ఏమీ తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మా ట్రైబల్ ఏరియాలో ఉంటారనమాట. గైస్, మొత్తానికి ఏదేమైనా కానీ మాకు వ్యవసాయమే ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతోనే మన ట్రైబల్ ఏరియా వాళ్ళు ఎక్కువ విశ్వాసంతో ఇంకా దాని మీద నమ్ముకొని ఉంటారనమాట. గైస్, ఇలా మా జీవన మనుగడ అనేది ఇట్లా ఉంటుంది గైస్. నీరుని, గాలి, ఇదన్నీ వ్యవసాయాన్ని, ప్రకృతిని ఇవన్నీ పంచభూతాల మీద డిపెండ్ అయి ఉంటారన్నమాట. ఏదేమైనా అదే మనకు ఒక దిక్కు. అది లేకపోతే మాకు పంటలు చేయడానికి, ఏం చేసుకోవడానికి మాకు ఏ సహకారం ఉండదన్న ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏమీ లేదు. మేము ఏంటంటే కుళాయి వాటర్ మేము ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం. దానివల్ల మాకు కొంచెం ఆడవాళ్ళకి సేఫ్టీ అనమాట. బయట తిరగాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే కాలువకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. ఇప్పుడైతే చాలా హ్యాపీ. ఆడవాళ్ళకి త్రాగడానికైనా వండుకోవడానికి ఇవే వాటర్ యూజ్ చేసుకుంటాం గైస్. ఫ్రెండ్స్, ఇలా అనమాట. వాటర్కి ఇబ్బంది ఏమైతే లేదు. కుళాయి వాటర్ ఉన్నాయి, త్రాగడానికి, వండుకోవడానికి, లేదా ఇంకా పట్టుకోవడానికి. అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటాము. కొంతమంది అయితే పేడ వాటర్ అంటే పేడని ఇక్కడ తీసుకొచ్చి అలుపుతుంటారనమాట. ఈ విధంగా చేస్తుంటారు. ఇలా పూర్వం నుంచే వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక పద్ధతి అనమాట. వాళ్ళ పండుగ నాడుకైనా లేకపోతే దేనికైనా సరే ఇలా పేడ తీసుకొచ్చి అలుపుతుంటారనమాట. నెక్స్ట్ మళ్ళీ అవును సార్. గ్యాస్, ఒకసారి అయితే మా గ్రామంలోని ఎంఈఓ సార్ విజిట్ చేశారనమాట. విజిట్ చేశారు గల కారణం ఏంటంటే మాకు సరైన సదుపాయం లేదన్నమాట. స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఒక సెట్ కూడా లేదు, ఒక స్కూల్ లేదు. గ్రాంట్ అయినా కానీ ఇప్పటి వరకు మాకు ప్రాబ్లం ఏంటంటే అవి త్వరగా చేసుకోకపోవడం వల్ల. అలాగే వాళ్ళ కోసమే, స్కూల్ పిల్లల కోసమే గ్రామస్తులు అందరూ కూడా ఏకమై ఈ విధంగా సెట్ కట్టుకోవడానికి డిసైడ్ చేసుకున్నారు. ఒక తీర్మానం కింద వచ్చి వాళ్ళైతే నిర్ణయించుకున్నారు. గ్యాస్, ఇలా అనమాట. వాళ్ళు తిరగడానికైనా లేకపోతే వంట చేసినప్పుడు అన్నం తినడానికైనా ప్రతి దానికి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. దానికోసమే ఎంఈఓ సార్ ఒకసారి విజిట్ చేసి వాళ్ళ కోసం సలహా సూచనలు ఇవ్వడానికి
అతను ఒకసారి చాలా మంచి ఒక సొల్యూషన్ చెప్పడం జరిగింది. దానికి చాలా గ్రామస్తులు సంతోషిస్తూ చాలా ఇది భరోసాగా ఫీల్ అయ్యారనమాట. సో ఇలా అనమాట వాళ్ళు ఏంటంటే చూడండి, చూస్తూ ఉన్నారు కదా ఈ వీడియోలో ఆ పిల్లలంతా చాలా ఇది ఇబ్బందిగా ఉన్నారు, కూర్చోడానికి సరైన లేని ప్లేసు, తినడానికి కరెక్ట్గా ప్లేస్ లేదు, వాళ్ళు చదువుకోవడానికి సరైన ఇంకా ప్లేస్ లేదు, అలాంటి పరిస్థితి అనమాట. అయినప్పటికీ కూడా ఇంకా విద్య మీద ఇంకా ఆసక్తితో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. కానీ వాళ్ళ కోసం ఏమి ఆలోచించుకోకుండా ఇంతసేపు నిర్లక్ష్యం ఉండటం వల్ల మాకు ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్నామని అనుకుంటున్నాము. అయితే గైస్ ఇంకా వాళ్ళ కోసము ఈ ప్రజెంట్ రీసెంట్గానే షెడ్ నిర్మాణం కోసం చాలా ఇది కష్టపడ్డారనమాట. వాళ్ళు చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ బోధించడం, టీచింగ్ ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. ఇలా మా జీవనం ఇట్లా ఉంటుంది, మా విలేజ్ యొక్క కల్చర్ ఇట్లా ఉంటుంది. సో ఈ విధంగా అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. సో ఏదేమైనా గైస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి.